ఇది కదా అసలైన నామినేషన్స్ వీక్. అందరూ నామినేట్ అయ్యారు, ఒక్క రోహిణి తప్ప. రోహిణి కూడా ఎందుకు కాలేదు అని అంటే మెగా చీఫ్ అవ్వడం వల్ల రోహిణి కూడా నామినేట్ అవ్వలేదు. మిగతా వాళ్ళందరూ అయితే నబీల్ అయితే గౌతమ్ అండ్ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. పృథ్వీ అయితే అవినాష్ అండ్ గౌతమ్ని నామినేట్ చేశాడు. ప్రేరణ విష్ణు అండ్ గౌతమ్ని నామినేట్ చేసింది. తేజ అయితే విష్ణు పృథ్వీని నామినేట్ చేసింది. విష్ణు తేజ అండ్ ప్రేరణని నామినేట్ చేసింది. గౌతమ్ నిఖిల్ అండ్ ప్రేరణని నామినేట్ చేశాడు. ఇది ప్రేరణది గౌతమ్ది కన్వర్సేషన్ కొంచెం ఫన్నీగానే ఉంటుంది. అవినాష్ పృథ్వీ అండ్ విష్ణు నామినేట్ చేశాడు. నిఖిల్ గౌతమ్ అండ్ ప్రేరణ నామినేట్ చేశాడు. రోహిణి విష్ణు అండ్ నబిల్ని నామినేట్ చేసింది. మొత్తానికైతే అందరూ నామినేషన్స్లో ఉన్నారు ఈ వీక్. ఎవరు సేవ్ అవుతారో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలీదు. బట్ రోహిణి షీ డిజర్వ్స్ దాట్. తన ఆడిన ఆటకి తన మెగా చీఫ్ అవ్వడం వల్ల ఈ వీక్ నామినేషన్స్లో లేదు. అండ్ యష్మి బిగ్ బాంబ్ ఇచ్చింది గౌతమ్కి. గౌతమ్ ఎనీవే నామినేషన్స్లో ఉన్నాడు, బట్ ఎలా అయినా సేవ్ అయిపోతాడు. అలా ఉంది సపోర్ట్ బయట గౌతమ్కి. ఓట్ ఫర్ గౌతమ్ అని చెప్పేసి. నిఖిల్ కొంచెం డల్ అయ్యాడు పోలీసే, బట్ హీ విల్ బి బ్యాక్ సూన్ అని అనిపిస్తుంది. బట్ ఇంతకు ముందున్నంత యాక్టివ్గా ఇంతకు ముందున్నంత ఎనర్జెటిక్గా ఇప్పుడు లేడు, బట్ హీ విల్ బి బ్యాక్ సూన్.